జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. మీ సాయినాథ్ మీ అందరి ముందు. నేను కొంతకాలం క్రితం యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. కొన్ని పాటలు పాడడం జరిగింది. బట్ ఆ తర్వాత వివిధ రకాల మాధ్యమాలు రావడంతో వాటిల్లో పాటలు పాడడం అది కొనసాగిస్తున్నాను. కానీ పెట్టిన యొక్క యూట్యూబ్ ఛానల్ ఒక మంచి పనికి గాను ఉపయోగించాలి నేను అనుకుంటున్నానండి. అందుకనే నేను ఏం ఆలోచించానంటే, మనం చేసే హిందువులుగా మనకి శాస్త్రాలు సంప్రదాయాలు అంటే ఎంత గౌరవం ఉంది. బట్ మనలో నాతో సహా చాలామందికి ఒక పద్ధతి ఎలా పాటించాలి, ఎందుకు పాటించాలి, ఏ కారణం చేత పాటించాలి అనేది మనలో చాలామందికి తెలియదు. అందుకనే ఆ పద్ధతులు ఏంటి అనేది మనం కొన్ని వీలు దొరికినప్పుడల్లా అప్పుడప్పుడు మాట్లాడుకుందాం. తెలుగు సంప్రదాయాల్లో ఇలా అంటారు, ఇలా కూర్చోవాలి, ఇలా పడుకోవాలి, ఈ పని ఈ తెల్లవారుజామునే చేయాలి, ఈ సమయంలోనే చేయాలి ఎందుకు అంటారు. కానీ ఈ రోజులో ఇప్పటి తరం వాళ్ళకి ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఈ పని చేయమంటున్నారు, ఎందుకు చేయాలి, ఏ కారణం చేసి చేయాలి, దానికి కారణం ఉందా అని అడుగుతారు. సో కారణం అడిగింది వాళ్ళకి చెప్పి మనం వాళ్ళకి వివరణ సరిగ్గా ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా అర్థం చేసుకునే వీలుంటుంది. ఒక పని మనం చెప్పిన అందులో ముఖ్యమైనది నిద్రపోవడం గురించి. మనం నిద్రపోవడం గురించి మనకు పెద్దలు చెప్పు ఉన్నారు. ఏంటి, నిద్రపోయేటప్పుడు మన తలకాయ ఉత్తర దిక్కున పెట్టి పడుకోకూడదు అని చెప్తారు. మరి ఉత్తర దిక్కును పట్టేందుకు పడుకోకూడదు, ఏ దిక్కైనా ఒకటే కదా అంటే, ప్రతిదానికి ఒక శాస్త్రీయమైన కారణం ఉంది. మన సాంప్రదాయాల్లో ఉన్న కారణాలు శాస్త్రీయమైనవి. కాకపోతే శాస్త్రీయమైన కారణాలు అందరికీ అర్థం కాకపోవడం మూలాన ఆ శాస్త్రీయమైన కారణాలు అందరూ వివరించి చెప్పడం ఎందుకులే, అర్థం కాదు అనేసి మామూలుగా పడుకోకూడదు, మనం పూర్వకాలం నుంచి పాటిస్తున్నాం కాబట్టి అది పాటించండి అంటారు. కానీ ఈ రోజుల్లో జనాలకి ఆలోచన పెరిగిన కొద్దీ ఎందుకు పాటించాలనే ప్రశ్నలు సంధించడం జరుగుతుంది. అందువలన నేను ఇవాళ తల ఎటువైపు పెట్టి పడుకోవాలి, దానికి కారణాలు ఏమిటి అని వాటి గురించి ఆలోచించి కొంచెం శోధించి, ఈ వివరణలు మనకి ఎవరు చూసినా నెట్లో అవి దొరుకుతాయండి. కానీ ఇవన్నీ తీరిక, ఓపిక, సమయం చాలామంది దగ్గర ఉండదు కదండి ఈ బిజీ కాలంలో. అందుకని వీలు దొరికినప్పుడల్లా ఇలాంటివి చెప్దాం అనుకుంటాం. సో ముఖ్యమైన కారణం, ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు పడుకోకూడదు, శాస్త్రీయ కారణాలు ఉన్నాయండి. ఏంటంటే, భూమి ఒక పెద్ద మ్యాగ్నెట్ లాంటిది. అందుకే కదా మనం గాల్లోకి ఏ వస్తువు ఎగరేసినా కూడా మళ్ళీ కింద పడిపోతుంది. ఎందుకు? భూమి ఆకర్షణ శక్తి మూలాన. అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ లాంటిది. ఒక పెద్ద భూమి అనేది ఒక పెద్ద అయస్కాంత క్షేత్రం లాంటిది అనమాట, మ్యాగ్నెట్ లాంటిది. ఈ భూమి యొక్క దక్షిణ మరియు ఉత్తర ధ్రువాలనగా సౌత్ అండ్ నార్త్ పోల్స్ నుంచి ఎప్పుడు అయస్కాంత శక్తి ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది, ఆ మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఎప్పుడు ఇట్ విల్ గోస్ ఆన్ ఫ్లోయింగ్. అలాగే మన మానవ శరీరం కూడా ఒక సూక్ష్మమైన అయస్కాంత క్షేత్రంగా పనిచేస్తుంది. ఇందులో మన తల భాగాన్ని ఉత్తర ధ్రువంగా మనం భావిస్తాం, దట్ ఈజ్ నార్త్ పోల్గా భావిస్తాం అన్నమాట. మనం ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రపోతే ఏమవుతుంది? భూమి ఉత్తర ధ్రువం ఎదురెదురుగా ఉంటాయి. అయస్కాంత నియమాలు అంటే మ్యాగ్నెటిక్ రూల్స్ ప్రకారం ఒకే ధ్రువాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. దాని మూలాన ఏమవుతుందంటే, తల మీద ఒత్తిడి పెరిగి మెదడు మీద అనవసరమైన భారం పడుతుందన్నమాట. మెదడు మీద అనవసరమైన భారం పడితే ఏమిటండి అంటే, మానవ దేహంలో ఐరన్ ఉంటుంది, రక్తంలో మన శరీరంలో ఐరన్ ఉంటుంది. ఉత్తరం వైపు మనం తల పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆ అయస్కాంత క్షేత్రం కారణంగా రక్తంలోని ఐరన్ మెదడు వైపు ఎక్కువగా ఆకర్షితం అవుతుందన్నమాట. అయస్కాంత క్షేత్రం కదా ఇది, రక్తం అంతా ఈ మెదడు వైపు ఎక్కువ ఆకర్షితం అవుతుంది. దాని మూలన ఏమవుతుంది అంటే, ఈ మెదడుకి రక్త ప్రవాహం బాగా పెరుగుతుంది.
ఎందుకంటే మనం నిద్రపోయినప్పుడు ఆలోచనలు ఏమీ ఉండవు కదా, మనస్సు అంతా నిద్రపోతాం. అప్పుడు మరి మనం నిద్రపోయినంత మాత్రాన మన శరీరంలోని అవయవాలు పనిచేయడం మానేస్తాయా? మానేయవు కదా, అవన్నీ ఒక చోట కాన్సన్ట్రేట్ అవుతాయి అన్నమాట. సో ఆ ఐరన్ మెదడు వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది మనం నిద్రపోయినప్పుడు. దీనివల్ల మెదడుకు రక్త ప్రవాహం పెరుగుతుందన్నమాట. బ్లడ్ ప్రెషర్ పెరిగి బ్లడ్ ఫ్లో పెరిగి బ్లడ్ ప్రెషర్ మనకి ఎక్కువ అవుతుంది. దాని వలన ఏమవుతుందండి, మన గుండె మీద భారం పడుతుంది. ఎక్కువ ఫ్లో జరిగినప్పుడు మెదడుకి రక్త ప్రవాహం పెరిగితే కనుక బ్లడ్ ప్రెషర్ అనగా బీపీ హెచ్చు తగ్గులకు మనకు గురవుతుంది అనమాట. బీపీ హెచ్చు తగ్గులకు గురైతే ఏమవుతుంది, అది మన గుండె మీద భారం పడుతుంది. ఆ గుండె మీద భారం పడడం వలన మనకి అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట. దాని వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటే తలనొప్పి, రక్తపోటు, సరైన నిద్ర లేకపోవడము, జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, మానసికమైన ఒత్తిడి పెరగడము, మళ్ళీ అంతేకాకుండా దీర్ఘకాలంలో మనం మర్చిపోవడం. అల్జీమర్స్ అంటే ఏంటి, మనం మర్చిపోతూ ఉంటాం అప్పుడప్పుడు మనకి తెలియకుండానే. అలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నమాట. మరి ఉత్తరం దిక్కున తలబెట్టి పడుకోకూడదు అంటున్నారు. మరి ఎటువైపు తలబెట్టి పడుకోవాలి అంటే మనకి 4 దిక్కులు ఉన్నాయి కదా, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు అలా ఉన్నాయి కదండి. అలాగే దక్షిణం వైపు అనగా సౌత్ వైపు మనం తలపెట్టి పడుకోవడం మంచిది. అంటే సౌత్ వైపు తలపెట్టుకుంటే నార్త్ వైపు పాదాలు వెళ్తాయి కదండి. దాని మూలన ఏమవుతుందంటే ఆకర్షణ అంతా సమతుల్యంగా ఉంటుంది, ఈక్వల్ బ్రేమ్గా ఉంటుందన్నమాట. రక్త ప్రసరణది స్వేచ్ఛగా జరుగుతుంది మనం అలా పడుకోవడం మూలాన. పాదాలు ఉత్తరం వైపు పెట్టినప్పుడు దక్షిణ ధ్రువం మన తలపైన ఉండి ఆకర్షణ అంతా సమతుల్యంగా ఉండి రక్త ప్రసరణ అన్నీ ఏ ప్రాబ్లం లేకుండా, ఏ సమస్య లేకుండా కొనసాగుతాయన్నమాట. అంతేకాకుండా ఒకసారి నేను పడుకుని పెట్టి చూస్తానండి, ఉత్తరం వైపు ఏమవుతుందో చూద్దామా అన్నారనుకోండి, ఉత్తరం వైపు తలపెట్టి పడుకుని అంటే ఏమవుతుందంటే నిద్ర యొక్క నాణ్యత తగ్గిపోతుంది. మరుసటి రోజు అలసటగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీ ఇష్టం. అలసట ఎక్కువగా అనిపిస్తుంది, కొన్నిసార్లు మనకు అలసట అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఇలాంటి కారణాలు కూడా అవుతాయి అన్నమాట. అది సైన్స్ రీత్యా. మరి ఆధ్యాత్మిక రీత్యా కూడా మనకి కారణాలు ఉన్నాయండి. ఆధ్యాత్మిక రీత్యా కూడా మనకి కారణాలు ఏంటంటే యాక్చువల్లీ దక్షిణం వైపు, దక్షిణ దిశ వైపు యముడు అధిపతి అంటారండి. యమధర్మరాజు యొక్క అధిపతి అన్నమాట. ఉత్తరం దిశలో తలపెట్టి పడుకుంటే మనం దక్షిణం వైపు ఎటు చూస్తామండి, ఉత్తరం వైపు తలపెట్టుకుంటే ఆపోజిట్గా ఉన్న మనం దక్షిణం వైపు మనం చూడడం జరుగుతుందన్నమాట. ఆ దక్షిణం వైపు చూస్తే అంటే దక్షిణానికి అధిపతి అయిన యముడు అనగా యమస్థానం అనగా మృత్యుస్థానం వైపు మనం చూస్తాం. ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే మనం లేచి చూసేది ఏంటి, దక్షిణం వైపు చూస్తాం, అంటే మృత్యుస్థానం వైపు చూస్తాం అన్నమాట. అది ఆధ్యాత్మికంగా మన పెద్దలు మనకి చెప్పేదన్నమాట. దక్షిణ వైపు చూస్తే యమస్థానం వైపు చూస్తాము, అది అంత శుభం కాదు. సో దక్షిణం వైపు తల చూడకుండా ఉండాలి అంటే మీరు ఉత్తరం వైపు తల పెట్టి నిద్రపోకూడదు అనేసి మనకి చెప్పడం జరిగిందనమాట. సైన్స్ రీత్యా చెప్తే అందరికీ అర్థం కాదని మనకి ఇందులో ఆధ్యాత్మిక విషయం కూడా మిళితం చేసి మన పెద్దలు ఇలా చెప్పడం జరిగిందండి. సో ఈ కారణాల మూలాన మనం ఈ సైంటిఫిక్ రీజన్ మూలాన, ఈ ఆధ్యాత్మిక కారణం మూలాన మనం ఉత్తరం వైపు తల పెట్టి నిద్రపోకూడదు. అంతేకాకుండా అలా వ్యతిరేకంగా ఉత్తరం వైపుకి తలపెట్టి నిద్రపోవడం మూలన మనలో ఒక నెగటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుందండి. అందుకే నిద్ర ఎలా పోయామా, ఎప్పుడు పోయామా అని పట్టించుకోరు, కానీ నిద్రపోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఎటువైపు పడుకున్నాం అనేది కూడా చాలా ముఖ్యమైనది. మనం ఎటువైపు పడుకుంటే ఎక్కడ ఎక్కువ రిలాక్స్ అవుతాము, ఎటువైపు పెట్టుకుంటే ఏది మన ఆరోగ్యానికి మంచిది అనేది పెద్దలు మనకు చెప్పడం మూలాన ఈ రకంగా నిద్రపోవడం మంచిదన్నమాట.
ఉత్తరం వైపు తలపెట్టి ఈ కారణం చేత మనం నిద్రపోకూడదు. నేను చెప్పినది మీకు అర్థమైందని ఆశిస్తున్నానండి. అందుకే కూడా మనకి ఈ వాస్తుశాస్త్రం కూడా ఇలాంటి విషయాలను కూడా వివరించడం జరిగిందనమాట. మరొకసారి మనం అప్పుడప్పుడు ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి మనం తరచూ కలుసుకుందామని, ఇలాంటివి మంచి మంచి మీతో నేను పరిశోధించి నెట్ ద్వారా శోధించి ఇలాంటి మంచి విషయాలు నలుగురితో పంచుకుందాం అనేసి మన హిందూ ధర్మశాస్త్రం యొక్క గొప్పదనం తెలియజేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం ఇప్పుడు జరిగిందండి. అలా మనం చేసే ప్రతి పని వెనక ఒక కారణం ఉంటుంది. పెద్దలు చెప్పారంటే ఒక కారణం ఉంటుంది. ఆ కారణం వాళ్ళు చెప్పలేకపోవచ్చు, వాళ్ళు అనాదిగా నమ్మకంతో పాటిస్తూ ఉండొచ్చు. ఈ తరం వాళ్ళని మనం ప్రశ్నిస్తూ ఉంటాం కనుక ఎందుకనేది, ఈ ప్రశ్నకి సమాధానం కోసమే నేను మళ్ళీ ఈ ఛానల్లో మాట్లాడడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి విషయాలు ఇలా శాస్త్రం ప్రకారం మనం ఎందుకు చేయాలి, దానికి సైంటిఫిక్ రీజన్ ఏమిటి, హెల్త్ రీత్యా కానీ వేరే ఏ రీత్యా కానీ ఏమిటి అనేది విషయాలు సవివరణంగా నేను ఇక ముందు వీలు దొరికినప్పుడల్లా మీ అందరికీ వివరించడం జరుగుతుందండి. మరో మంచి విషయంతో ఇలా శాస్త్రీయ సంబంధమైనది సైంటిఫిక్ రీజన్తో మిళితం చేసే మరిన్ని మంచి విషయాలు మనం త్వరలోనే మళ్ళీ కలుసుకుని తెలుసుకుందామండి. అంతవరకు సెలవండి. జై శ్రీమన్నారాయణ.